మామూలుగా మీ డైలీ రొటీన్ ఏంటన్నమాట? డైలీ మీ రోజువారీ కార్యక్రమాలు ఏంటి? అసలు ఏం చేస్తుంటారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు? కార్యక్రమం లేదు, బట్ టైం సరిపోదు. ఎట్లా? పని ఉంటే కరెక్ట్గా లేస్తాం, పని ఉంటుంది. ఇప్పుడు పని లేదు, బట్ నాకు 2 పనులు పెట్టాడు. కుట్టుకుంటా, నా పెద్ద మెడిటేషన్ పెద్ద బ్లెస్సింగ్స్ ఇవన్నీ నేను కుట్టుకునేదే. చూస్తే రెడీమేడ్ లాగా ఉంటుంది. పూలు పెడతా. ఈ 2 ప్రకృతి ఇచ్చిన పని. అదే 4 hours అయిపోతుంది. సాయంత్రం 6 గంటలకు టీవీ చూస్తా. పడుకునేది నా ఇష్టము, లేచేది నా ఇష్టం. కిందికి భోజనానికి టిఫిన్కి ఒక 5 నిమిషాలు వెళతా, అంతే. ఇంకేమి లేదు నాకు. ఆమె స్టేటస్ లేదో సరదాగా ఇప్పుడు పెట్టుకుంటా, టైం సరిపోదు. కలర్స్ ఛానల్ ఎక్కువ చూస్తారంటే? కలర్స్ ఈవినింగ్ 6 to 10 మాత్రం ఎవరిని రాలి. వీలైనంత వరకు షూటింగ్ కూడా ఒప్పుకోను. ఎందుకంటే ఇంకా నా కోసం ఇప్పుడున్న లైఫ్కి పెట్టుకున్నది అది ఒకటే. అది కూడా సాక్రిఫైస్ చేయలేరు. అంత బాగా ఇష్టమా ఆ ఛానల్లో సీరియల్స్? ఆ 4 సీరియల్ చూస్తా. దాంట్లో శక్తి అసస్కి ఎక్సి అని ఒకటి ఉందండి, వరల్డ్లో సూపర్. అంటే ఒక కిన్నెర జోగినిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అక్కడ శక్తితో సంబంధం లేదు, బట్ అది చూస్తే మాత్రం వదలరండి. ప్రేమ అంటే ఏమిటి అనేది తెలుస్తుంది ఒక జోగినితో. అంటే ప్రేమ కావాలి తప్ప బాడీ సెక్స్ కాదు. అర్థమైందా? అందుకని ఎందుకో నాకు నా మైండ్కి ఇష్టమైన థాట్ అది ఇష్టం. అందుకని నాది నేను చూసినట్టు ఆ జోగినికి బదులు నేను అనుకుంటా అట్లా. అండ్ మీరు ఇప్పుడు ఏది మీరు గ్యాప్ టైంలో ఎప్పుడైనా మీ పాత సినిమాలు చూడాలని ఇష్టపడతారా? ఎవరైనా మన వాళ్ళు ఫోన్ చేసి అమ్మమ్మ నీ సినిమా బాగుందంటే 1 సెకండ్ చూస్తా, అంతే. సినిమాలు చూడడం ఇంట్రెస్ట్ తక్కువ. ఈ సీరియల్స్ మాత్రం ఒకటి ఎక్కువ. అంటే సినిమా చూడడానికి ఇష్టం లేకపోయినా పాతప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళు అవన్నీ అది నేను ఇప్పుడు పంపిస్తున్నారు కదా స్టేటస్, చాలు. ఓకే ఓకే ఓకే. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు మీ ఇంట్లో పెరిగారని నేను విన్నాను. ఇంట్లో పెరగడం కాదండి, చాలా మంది ఉన్నప్పుడు తను కూడా ఉన్నాడు. ఏజ్లో? ఏ ఏజ్ కాదు, తమ్ముడు పెళ్ళప్పుడు 78, 79 ఓకే ఓకే 78, 77, 70. అంటే ఏంటి అప్పుడు ప్రసాద్ అని ఒక్కడే కాదు, చాలా మంది ఇన్స్టిట్యూట్ బాబులు చెప్పాను కదా. మెడ్రాస్కు టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, సింగర్లు, మ్యూజిషియన్ ఎవరు వచ్చినా ఫస్ట్ మన ఇంటికి వచ్చి కంపల్సరీగా మన ఇంట్లో ఉంటారు. ఉండి 1 నెల 2 నెలలు వాళ్ళకు ఒక ఫ్యూచర్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతారు. అట్లా ఇది మన ఇంట్లో ఉన్నారు కాబట్టి బాబు. రాజేంద్ర ప్రసాద్ గారితో మీకున్న అనుబంధం ఎట్లాంటిది? ఎవరిది? రాజేంద్ర ప్రసాద్ గారు మీకు అనుబంధాలు ఏమి లేవండి. సినిమాలో ఏం అనుబంధమో రియల్ లైఫ్లో అంతే. అంతే చెప్పాలి, అంతకుపైన వేరు. అనుబంధం బంధం ఉంటే మీరు అడిగే క్వశ్చన్ ఉండదు. అదేంటది, మహానటి స్టేజ్లో మనవరాళ్ళని పెట్టుకొని నేను ఉండాల్సింది. బంధం ఉంటే నా మనవరాల్ని పట్టుకొని నేను ఉండాలి అక్కడ, ధర్మం అయితే. మరి మీరు అడిగినప్పుడే రాంగ్ క్వశ్చన్, నేను చెప్పినప్పుడు రాంగ్ సమాధానం అయిపోతుంది. అట్లా ఇంకా బంధాలు అనుబంధాలు లేవు. న్యాయమైన బంధం అయితే బేసిక్ ఎవరండి? రూట్స్ లేనిదే చెట్టు లేదు. అలా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడడం వేస్ట్. ఇంకా అన్న మనస్కష్టం తప్ప రిజల్ట్ దొరకదు, పరిష్కారం ఉండదు. ఓకే ఓకే. అండ్ మీరు అప్పటి సినిమాకి ఇప్పటి సినిమాకి ఒక వారధులు అంటారు. అంటే అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళతో ఇప్పటికీ నటిస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న జనరేషన్లో మీరు బాగా ఇష్టపడే నటి కానీ నటుడు కానీ ఎవరైనా ఉన్నారా? మీరు ఎక్కువ క్లోజ్గా రిలేషన్ ఉన్న ఆర్టిస్టులు ఎవరైనా? అంటే అప్పుడు వాళ్ళే ఉన్నారు, గీతాంజలి. ఇప్పుడు జనరేషన్లో కొద్ది రోజులు టబు బాగానే ఉంటుంది. టబు ఓకే, నిన్నే పెళ్ళి వేస్తాను. ఇప్పుడున్న జనరేషన్ సౌందర్యం ఉండేది కానీ లేదు కాబట్టి నో ప్రాబ్లం. ఇంకెవరితో లేదండి. నాతో పని చేసేంత వరకు మాత్రం సినిమా అయిన తర్వాత కూడా ఒక సంవత్సరం 2 ఏళ్ళు కంటిన్యూ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సిమ్లన్ లాంటి వాళ్ళు కొంచెం టీవీ సీరియల్ చేస్తుంటారా? మీరు చేస్తున్నారా? సీరియల్ పిలుస్తా, చాలా చేశాను కదా. చక్రవాకం తర్వాత 6-7 చేశాను కానీ ఇప్పుడు నాకు కష్టము. పాపం వాళ్ళకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. రెండోది, ఇప్పుడు ఎప్పుడు మాలలు వేస్తారో తెలియదు, ఎప్పుడు లేపేస్తారో తెలియదు. నేను అంటే మీ
వైవాహిక జీవితంలోకి నేను ఆ టాపిక్ తీయదలుచుకోలేదు, ఎందుకంటే మీరు గతంలో చాలా చెప్పి ఉన్నారు అండ్ మీ ఆ టాపిక్ని తీయదలుచుకోలేదు. కానీ ఒక్క తీసిన తప్పేం లేదండి. లేదు అది అది జనాలకు తెలుసు, ఇంకా మళ్ళీ మళ్ళీ దాన్ని తవ్వడం నాకు ఇష్టం లేదు. బట్ ఒక చిన్న డౌట్ మాత్రం నాకు ఉంది, అదొకటి అడుగుతాను. ఏంటంటే మీరు ఆయన శరత్ బాబు గారు 13 సంవత్సరాలు ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు కలిసి ఉన్నారు. ఆ 14 సంవత్సరాలలో మీరు ఏంటి పిల్లలు వద్దనుకున్నారా, లేకపోతే ఏంటి అసలు పిల్లల గురించి నిజంగా చెప్పాలి కదా, ఆ సబ్జెక్ట్ గురించి రాలేదు. ఓకే ఓకే, దాని గురించి టైం లేదు కూడా, ఉందా లేదా. ఎందుకంటే ఆయనకి పెద్ద ఫ్యామిలీ, నాది పెద్ద ఫ్యామిలీ. తను వస్తున్నాడు పైకి, నేను ఆల్రెడీ వస్తున్నా, హ్యాపీగా ఉన్నాం. కానీ అది లేదు అన్న కొరత లేనట్టు ఒక ఫ్యామిలీ మాది. ఆ సైడే పోలేదు మూడు, అది నిజం. అది ఆ ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటేనే మెటీరియల్కి సంబంధించింది అవుతుందండి. మీకు మెటీరియల్ ప్లాన్ ఎప్పుడు మీ మైండ్లో వచ్చేసిందో అప్పుడు ఈ పిల్లలు లేరా, సెంటిమెంట్లా సెటిల్ అవ్వాలి అనే నీది నాది ఒకటి అనే సబ్జెక్ట్ ఉండేది. ఇక్కడ నేను ఉండాలి, ఎప్పటికి వెళ్ళిపోవాలి, లేకపోతే సెటిల్ అవ్వాలని ఎవరికో ఒకరుకుంటే కూడా వేరే ప్లానింగ్లో ఉంటాం. అర్థమైందా మీకు? ఇక్కడ అందరూ అవకాశమే, నాది ఒక అవకాశం, మీది ఒక అవకాశం. ఉన్నంత వరకు బాగానే ఉన్నాం, అయిపోయింది సబ్జెక్ట్ అయిపోయింది. పిల్లల వరకు మా మూడు పోతే ప్రాపర్టీ నా ఇల్లు నీ ఇల్లు నీ మంది ఒకటి అనేది ఆ సబ్జెక్ట్ వేరు కదా. అది కాదు మాది. కమర్షియల్ అని చెప్పలేము, పక్కా అని చెప్పలేము, అది ఉన్నాం అంతే. ఇంగ్లీష్ స్టైల్లో గెట్ టుగెదర్, అదేంటి లివింగ్ టుగెదర్, అది సూపర్ స్టైల్ అంతే. ఉన్నాం, అయిపోయింది, నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ బెడ్రూమ్లో ఏం జరిగిందో ఎవరికి తెలియదు కదండి. మీకు నన్ను నచ్చితే నాది ఓకే అంటారు, వాళ్ళది నచ్చితే వాళ్ళది ఓకే అంటారు. అందుకని అది మాట్లాడకపోవడం కరెక్ట్. మీకు ఎప్పుడన్నా అనిపించిందా పిల్లలు లేరన్న బాధ? లేదు లేదు లేదు, ఇప్పటికీ నాకు పిల్లలు లేరనే బాధ సిచ్యువేషన్ లేదు కదా. కిందికి పోతే అన్నీ ఉన్నాయి కదా. పిల్లలు ఉంటే బాధపడేదాన్నేమో. పిల్లలు ఉండేటప్పటికి మీకు ఆ హక్కు అవుతుంది. ఆ హక్కులో నన్ను బయటికి తరమొచ్చు, చంపేయచ్చు, లేపేయచ్చు, కొట్టుకోవచ్చు, తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు నాకు తప్పనిసరి ఏం లేదు, ఫుల్ ఫ్రీడమ్, ఫుల్ స్వతంత్రి నేను. ఆపేవాళ్ళు లేరు, వద్దనేవాళ్ళు లేరు, కావాలనేవాళ్ళు లేరు. అది ఉంటే తప్పదండి. ఒక విధంగా ఎంత లక్ అంటారు, కానీ నాకు తెలిసి ఓన్లీ ప్రాపర్టీకి సంబంధించింది తప్ప వేరే ఏ విధంగానూ పిల్లలకు పెద్ద లెక్క కాదండి. పిల్లలు అనేది లక్కు మాత్రం కాదు. మీరు మగోడు అనిపించుకోవడానికి ఏమన్నా బిడ్డను కనాలే తప్ప, లేకపోతే అది ఇంపార్టెంట్ మాత్రం కాదండి, నా ఎక్స్పీరియన్స్. బాగా చెప్పండి, ఏంటి ఇంపార్టెంట్? పెద్ద రాజవంశం మీది, ఏమన్నా 1000 ఎకరాలు మీ కొడుకు ఇవ్వడానికి ఉందా? మీకే గతి లేదు, మీకు ఎందుకండి బిడ్డ అంటే పక్కింటి వాడు ఎదుటింటి వాడికి నువ్వు మగోడని తెలియాలి, ఒక సబ్జెక్ట్. రెండోది, ఇంట్లో పెద్దవాళ్ళు పాత స్టైల్లో, అది మాత్రం మీకు జనరేషన్ కాదు. ఒకటి కంటరా నేను చేస్తా, ఒకటి కంటరా నేను చేస్తా అంటా ఉంటాడు. మీరు కంటే ఆవిడ చావడం ఏంటి? ముసలి తిను సావే, నాకు బిడ్డలు వద్దు అంటే మీరు హ్యాపీ. వాళ్ళు మనం హ్యాపీగా ఉండకూడదని కొన్ని సైకాలజీలు ఉంటాయి. ఒకటి, ఇవి చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. ఆ సబ్జెక్ట్ నేను కరెక్ట్గా చెప్పగలను, ఆడదాని సైకాలజీ. కోడలు హ్యాపీగా ఉండడం అత్తగారికి ఇష్టం ఉండదు అనుకోండి, బిడ్డ కనమంటది, అది ఎట్లాగ ఇంట్లో పడిపోతుంది కదా. మీకు అర్థమైందా? కూతుర్ని మాత్రం నువ్వు జాలీగా తిరిగే ఇప్పుడు ఎందుకు బిడ్డలు అంటది. దీనికి ఏమంటారు చెప్పండి మీరు? ఇది కరెక్టా కదా? అన్నిటికీ మరి అన్నీ తెలిసి ఎందుకు చేసుకుంటున్నారు? అందుకని సమాధానాలు లేవండి, అలవాటు అయిపోయి నూరేశారు మన మీద. మీరెందుకు చేసుకున్నారు పెళ్లి? మరి అప్పుడు నేను పెళ్ళి అనేది ఊరికే అదొక యాక్సిడెంట్ ఇన్సిడెంట్లే తప్ప ఒక పర్పస్ ఏం కాదండి. అవి నిజంగా పర్పస్ అయితే ఎక్కడ విడిపోవడం ఎందుకుంటుందండి? రెండోది, ప్రతి వాళ్ళు విడిపోవడానికే ఉంటారు. సమాజం అని పేరు పెట్టుకోను, లేదా ప్రాపర్టీ, ఈ రెండు తప్ప వేరే కారణాలే లేవండి. ఎవరు చెప్పినా అబద్ధాలు లేదు, నేను మాత్రం నమ్మను. ఒకటి సమాజం, రెండోది ప్రాపర్టీ. ఈ రెండు తప్ప వేరే సబ్జెక్ట్ ఎందుకు ఉంటుందండి కలిసి ఉండటానికి కారణం? ప్రేమ అనేది ఇద్దరి మధ్యలో ప్రేమ లేదు, తొక్కడా లేదు. ప్రేమ తిక్కడా, ప్రేమ లేదు. ప్రేమ లేదండి, ఎమోషనల్స్, ఇన్సిడెంట్స్. బట్ ఫీలింగ్స్ ఈస్ డిఫరెంట్ అండి. ఫీలింగ్స్ సోల్ కూడా ఉండొచ్చు ఇద్దరి మధ్యలో. ఒక సోల్ అనేది ఉండదా ఇద్దరి మధ్యలో? సోల్ అనేది ఫీలింగ్కి సంబంధించింది, ప్రేమ ఫీలింగ్ కాదండి. ప్రేమ సోల్ కాదండి. ప్రేమ అవుట్ సైడ్ది, కళ్ళది, ఎమోషనల్ది.
ఫీలింగ్ అనేది లోపలిది, అది నువ్వు ఉన్నా లేకపోయినా ఫీలింగ్ ఉంటుంది. ఓకే అది సోల్. ఓకే ఓకే సోల్ అంటే ఆ ఇన్సైడే కదండి, బాడీ కాదు కదా. అది చాలా రేర్ అండి, అది అందరికీ దొరకదండి. అది ఒక సెక్స్ రిలేషనే ఉండక్కర్లా, ఓకే అది ఉందండి, అది ఉందండి, నా వరకు ఉందండి. ఓకే అది ఉంది అనేవాళ్ళు కూడా ఉన్నారండి నాకు సంబంధించిన వాళ్ళు. ఓకే ఓకే అంటే బయట ప్రపంచంలో కలుస్తాం కదా. మీరు ఎప్పుడైనా ఈ ఈ మీరు విడిపోయాక ఎప్పుడైనా మీరు ఇద్దరు ఎదురెదురయ్యాల్సిన పరిస్థితులు వచ్చాయా? నేను మామూలుగా ఉంటే తనే మాట్లాడు, నాకేం గిల్టీ, నేనేమైనా దొంగతనం చేశానా, ఏమైనా తీసుకొచ్చానా? ఎప్పుడైనా ఎదురయ్యారా? చాలాసార్లు. ఏంటి అప్పుడు మీ ఇద్దరు రియాక్షన్? నేను మామూలుగా అలా అని తిరుగుతూ ఉంటాను అందరితో, నమ్మని ఇలా పెట్టి అయ్యో పాపం అనిపించేది. ఎందుకు అంత రియాక్షను? అతన్ని నేనేం తినలేదు కదా, అతని ఇంటికి నేను వెళ్ళి ఉండలే, అతను అంత రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, ఏ విధంగా చూసినా లేదు, అది మాత్రం చెప్పగలనండి. ఏ విధంగా చూసినా నాకు అతను రియాక్షన్ ఇచ్చేంత సీన్ లేదు. నేను నవ్వుకుంటుంది, ప్రాపర్టీ వెంటక పోతే ప్రాపర్టీ కావాలండి. మనిషి కుళ్ళిపోయి చచ్చిపోతే కూడా బయట దిక్కు లేనప్పుడు ఆ ప్రాపర్టీ ఎందుకండి? అందుకని ప్రాపర్టీ మెటీరియల్ తీసేస్తే నాకేం గిల్టీ లేదు. నేను అంతకుముందే సినిమా దాన్నండి, నేను 13-14 ఏళ్ళకే సినిమా దాన్ని, నాకెందుకు ఉంటుంది గిల్టీ? నన్ను చూసి నువ్వు సీరియస్గా మొహం పెట్టడం ఏంటని నవ్వుతాను, కామెడీగా ఉంటుంది నాకు, అది నేను పెట్టాలి. అంటే ఏంటి మరి ఒక ఫంక్షన్లో కలిసారా లేకపోతే ఒకే సినిమాలో కలిసి? చాలా షూటింగ్లో ఎక్కడ సినిమాల్లో కలిసి చేశారా తర్వాత? విడిపోయిన 10 రోజులకే ఓ అమ్మ కదా ఆమె కదా ఏదో మధుసూదన్ రావు గారి ఎలక్షన్లో మోహన్ జయసుధ కాంబినేషన్లో మీ ఇద్దరు సూపర్ కాంబినేషన్. అప్పటికే విడిపోయినా డైరెక్టర్కి తెలియదు. అది ఇవన్నీ మామూలు. అది ఒక సీన్ అండి, సీన్ కొద్ది రోజులు జరిగింది అంతే, సినిమా సీను కొద్ది ఎక్కువ రోజులు జరిగింది. ఈ విషయం నాకు నిజంగా చెప్పనండి, మీరు నమ్మరు, అస్సలు గుర్తే లేదండి. ప్రామిస్గా నమ్మాలి, ప్రామిస్ అక్కర్లే, నాకు గుర్తు లేదు. సినిమా చూసినా కూడా ఎప్పుడైనా చూస్తే ఎట్లా కలిసి ఉన్నామా, అసలు మేము ఉన్నామా అని అనిపించింది. ఇది నిజమే, ఇది తప్పేం కాదు, అంటే లోపల లేదు. నాకు గిల్టీ ఉండదండి. గిల్టీ ఏమైనా మర్డర్ చేశానా, వ్రాతలు చేశానా, ఒకవేళ ఏదన్నా చేసింటే కూడా ఎస్ అంట. నాకుంది అర్హత ఎస్ అనడానికి, నీకేముంది, నేను నీది తినలా. రెండోది అందరికీ తెలిసిన ఏమంటారు ఓపెన్ కథలు ఉన్నాయి కదండి. ఇప్పుడు నా హిస్టరీ మీకు తెలీదా? సినిమాది పర్సనల్ తెలియదు, మీ హిస్టరీ తెలీదా? దీంట్లో అబద్ధం ఎందుకు? అసలు అబద్ధమో నిజమో బాగున్నాం కదా, మళ్ళీ అది వేస్ట్. అది ఏదైనా వర్త్ ఉన్న సబ్జెక్ట్ ఉంటే మాట్లాడినా వర్త్ ఉంటుంది, వర్తే లేని సబ్జెక్ట్ వేస్ట్. ఇప్పుడు సపోజ్ ఎవరిది తప్పు అన్నది పక్కన పెట్టేస్తే, సపోజ్ శరత్ బాబు గారు తను రియలైజ్ అయ్యారనుకున్నా, అయ్యి మీ దగ్గర 100% హ్యాపీగా రిసీవ్ చేసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నాకు చెప్పాను కదా, నాకు లింగభేదమే లేదు, అది ఒక రిలేషన్ అనుకుంటా అంతే. హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతా. నాకు ఈగో లేదు, కాంప్లెక్స్ లేదు, అటాచ్మెంట్ లేదు, రిటాచ్ లేదు. మీరు వస్తే ఎంతో, నాకు అతను వచ్చినా అంతే, దట్స్ ఆల్. నాకు లేదు, అవన్నీ దాటిపోయిందండి. మరి ఆ ప్రాప్తం వచ్చింది, ప్రాప్తం రిలీజ్ అయ్యి థ్యాంక్స్ బాబా అంట. నిజం అది ముందులాగా అట్లా ఏది ఉండదండి, ఏ విషయంలోనూ లేదు. అట్లా అది మీరు అది ఎంగ్లో పెద్ద భాషలో నిర్లుప్త అనుకోండి, లేకపోతే బ్లాంక్నెస్ అనుకోండి, నాకు తెలియదండి, ఏది రావటంలో. లేకపోతే ఇంతసేపు మీతో మాట్లాడినండి నేను, ఐఎమ్ సారీ, నేను మాట్లాడిన బిందమ్మ కాదు, ఎవరు చెప్పినా సరే, నేను ఇండివిజువల్. బట్ ఒక ధర్మం, ఒక న్యాయం, చిన్న కర్టసీ అని చెప్పాను అంతే. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమకు కూడా నేను కర్టసీగా ఉంటా, దట్స్ ఆల్. కమర్షియల్గా తీసుకుంటే ఒక పైసా లేదు, ఓన్లీ కర్టసీ తప్ప. అందుకని ఆ బ్లాంక్నెస్ కూడా బ్యాడ్ ఫీలింగ్ అవ్వచ్చు, గుడ్ ఫీలింగ్ అవ్వచ్చు. ఆ ఫీలింగ్తో నాకు లాభం లేనప్పుడు ఫీల్ అవ్వడం కూడా వేస్ట్ అనిపిస్తుంది అంతే. నేను ఫీల్ అయిన దానివల్ల నాకు ఏమైనా పరిష్కారం ఉందా? లేదు. అలా ఉన్నప్పుడు ఫీలింగ్ ఎందుకు వేస్ట్ చేయటం టైంని? అట్లా అయిపోయింది మైండ్, అది బ్లాంక్నెస్ కూడా అవ్వదు. అందుకని ఇది జరగాలని ఉంది, జరుగుతోంది, ఓకే, అట్లా అయిపోయింది. అంటే అర్థమైంది. అది కూడా ఎందుకు వచ్చిందో అది కూడా గాడ్ గిఫ్టే. ఆ ఫీలింగ్ ఉందంతా ఇదేంటి అది లేదు, ఓకే అంటే చెప్పగలుగుతున్నా, మాట్లాడుతున్నా, చెప్తున్నా. వచ్చినా హ్యాపీ, మీరు రాకపోయినా హ్యాపీ, అలా అయిపోయింది నా లైఫ్. నాకు వద్దు, ఇస్తే ఇవ్వండి,
అంటే ఏదైనా ఆనందం ఇవ్వండి, హ్యాపీనెస్ ఇవ్వండి, ఫుడ్ పెట్టండి, బయట ఊరికి తీసుకెళ్ళి ఏదైనా నాకు వస్తే నాకు వస్తే దాన్ని రిజీవ్ చేసి ఎంజాయ్ చేస్తా. రాలేదనుకుంటే ఇంకా హ్యాపీ ఎంజాయ్ కుట్టుకుంటా, టీవీ చూస్తా, పూలు పెడతా, రొటీన్ ఓకే. అట్లా. అండ్ పాత హీరోల గురించి మాట్లాడితే మళ్ళీ శోభన్ బాబు గారి గురించి మీకేం తెలుసు, మీరేం అడగాలనుకున్నారు అది చెప్తేనే కదా నేను దానికి చెప్పగలను. నేనుగా చెప్పాలంటే ఏ సబ్జెక్ట్ చెప్పాలి, దేని గురించి చెప్పాలి, మీరు ఏం విన్నారు, అది కరెక్టా కాదని నేను చెప్పగలను. కృష్ణ మా హీరో, ఎక్కువ సినిమా నేను అన్నగా చేస్తా, చెల్లెలుగా చేసా. అప్పట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్, విజయ నిర్మల నేనంతా బాగా ఇష్టంగా ఉంటాం, తప్పదు ఫ్యామిలీ. ఇప్పుడు ఎవరికి వాళ్ళు పెద్దోళ్ళు అంటే వాళ్ళు పెద్దోళ్ళు అవ్వాల, వాళ్ళ పిల్లలు బయట వాళ్ళు పెద్దోళ్ళు అయినప్పుడు మమ్మల్ని దూరం చేస్తారు. అలా అవి దూరం అయ్యారు. ఓకే. ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి వచ్చే కోడళ్ళు అల్లుళ్ళు అవుట్ సైడ్ వాళ్ళు, వాళ్ళ చిన్న బిడ్డలు పెరిగిన తర్వాత అవుట్ సైడ్ వాళ్ళు. అప్పుడు మేమున్న ఇద్దరు ముగ్గురు దూరం అయిపోతున్నాం. పోనీ వాళ్ళు మేము కలుద్దామంటే మాకు శక్తి లేదు, ఆధారపడి ఉన్నారు వాళ్ళ మీద, పిల్లల మీద. అలా వాళ్ళు దూరం అయ్యారు. నాకేం లేదు, నేను సూపర్ ఈ విషయంలో చూశారు కదా మీరు. పోయాము, అందరూ హ్యాపీగా అన్నం పెట్టారు, అందరూ తిన్నాం, వచ్చేసాం. దాంట్లో ఎవరు రాజేంద్ర ప్రసాద్ పెళ్ళాము, ఎవరు నా చెల్లెలు, ఎవరు తమ్ముడు, ఏమన్నా మీకు తేడా కనపడిందా? అంతే మా ఇల్లు. రోజు హ్యాపీగా ఉన్నది ఏదో తిన్నాం, వచ్చేసాం, అలా ఉంటుంది. అందుకని వేస్ట్ అండి అవన్నీ. విజయనిర్మల నేను చాలా ఇష్టంగా ఉంటాం, ఎక్కడ చూసినా మాట్లాడతాం. మరి ఎందుకు ఆవిడ హక్కుగా ఎక్కడుందారమ్మా ప్రభా పిల్లలు నేను చూడాలని ఎందుకు చెప్పలేకపోతుంది, నేను ఫోన్ చేస్తే ఎందుకు తీయలేకపోతున్నారంటే ఫీలింగ్ ఉంటుంది. మధ్యలో వాళ్ళు లేరంటున్నారు, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. ప్రతి ఇంట్లో జరిగేది అమ్మా అది, ప్రతి ఇంట్లో జరిగేది. స్వతంత్రం వాళ్ళకన్నా ఉండకపోవాలి, లేకపోతే వాళ్ళకన్నా ఇన్సెక్యూరిటీ ఉండాలి. శోభన్ బాబుది కృష్ణ గారిదంతా మా సీజన్ అనుకోండి. ఒక్కొక్కరితో ఒక్కొక్క సంబంధం ఉంటుందండి, ఒకేలాగా ఉండదు. కొన్ని తెలిసి ఉంటాయి అనుకోండి, అది చెప్పేదానికి ఏమి ఉండవు. చిన్న చిన్న ఇన్సిడెంట్లు కొన్ని లక్షలు ఉంటాయి. బేసిక్గా ఏంటి, అతను పీనాసోడు, బేసిక్గా అతను బిజినెస్ మైండ్, నోరు తెరిస్తే డబ్బు తప్ప ఏం మాట్లాడు. మీకు అర్థమైందా? తన తిండే తను తినడు, తన బట్టలు తను వేసుకోడు. ఇది ఇంతవరకే చెప్పగలను. దీన్ని బట్టి మొత్తం లెక్కేసుకోండి, అయిపోయి. మీకు అర్థమైందా? ఓకే. నేను అంటే మీరు ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి అండ్ సోల్ ఇదంతా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతాను. నేను ఇలాంటి ఉద్దేశాలున్న ప్రతి ఒక్కరిని ప్రశ్న అడుగుతాను. భరణి గారిని కూడా అడిగాను ఈ ప్రశ్న. సోల్ గురించి. సోల్ అంటే ఆత్మ. ఓకే, మీరు దైవం ఇవన్నీ మీరు నమ్ముతారు కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే పునర్జన్మలు ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. మనిషి తను చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్షించబడతాడు అన్నది నమ్ముతారా మీరు? పునర్జన్మ అంటేనే తప్పు రైట్కి ఏది ఉందో అది అనుభవిస్తాడు అంతే. అంటే గత జన్మ ఇప్పుడు అనుభవిస్తారా, ఈ జన్మ ఈ జన్మకు అనుభవిస్తాడా? గత జన్మది ఇప్పుడు అనుభవిస్తూ దాన్ని ఎరుకతో గమనిస్తే తగ్గుతూ వస్తుంది. ఓకే. గత జన్మలో భయంకరంగా ఉండుంటే ఈ జన్మలో ఒకవేళ ఎరుక వచ్చినా రానివ్వదు. చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. దాన్ని నేను ఎంత డెప్త్గా శిక్ష అన్నది గత జన్మది ఈ జన్మలో అనుభవిస్తాడు. అనుభవించేది 100%. బట్ మీరు ఏం అడిగారో అది ఇచ్చి మళ్ళీ వేరే ఇస్తాడు. గత జన్మలో మీరు మెటీరియల్ అడిగారండి, మెటీరియల్ ఇస్తాడు. అర్థమైందా? ఆ మెటీరియల్ ఇచ్చినందుకు మీరు ఇప్పుడు ఏమి అనుకొని ఉంటారో దాన్ని రిజల్ట్ కూడా దీంతో పాటు కలిపి అనుభవిస్తారు. ఇప్పుడు కోటీశ్వరుడికి రోగం వచ్చింది, ఏం తింటాడు వాడు? కోటీశ్వరుడికి కాళ్ళు 2 లేవు, యాక్సిడెంట్లో పోయింది, ఎలా నడుస్తాడు? బంగారు కాళ్ళు పెట్టుకొని నడుస్తాడా? మీకు అర్థమైందా? అంటే సబ్జెక్ట్ చాలా పెద్దదండి, మీరు చెప్పిన 5 నిమిషాల్లో చెప్పలేము. ఇప్పుడు చిన్న పిల్లలు 2 సంవత్సరాల పిల్లలే యాక్సిడెంట్ అవుద్ది లేదా ఇంకేదో అవుద్ది, వాళ్ళు ఏం తప్పు చేశారని? వాళ్ళు తప్పు చేయలే, ఆ సోల్ తప్పు చేసింది. ఆ సోల్ ఈ బాడీలో ఉండాలి, ఆ బాడీలో యాక్సిడెంట్ అవ్వడానికి బదులు ఈ బాడీలో యాక్సిడెంట్ అయ్యి ఇది ఫాదర్ మదర్ చేసిన పాపానికి వాళ్ళ దృశ్యాన్ని చూడాలి. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకి అన్నారే కానీ పిల్లలు చేసిన పాపం తల్లిదండ్రులకి అనలేదు. అది ఎందుకంటే తల్లిదండ్రులకి ఏమన్నా మంచి చెడు జరిగితే పిల్లలు అంత రియాక్షన్స్ ఇవ్వరు, కానీ బిడ్డలకి ఏమన్నా జరిగితే తల్లిదండ్రులు అల్లాడిపోతారు.
ఓకే. లాజిక్ అర్థమైందా? కాబట్టి వీడు చేసిన పాపం పిల్లలకి ఇస్తాడు. ఇది చాలా మంచి సబ్జెక్ట్ అండి ఇది. అది ఎందుకు ఇస్తారంటే వీళ్ళు క్షోభించాలి అది చూసి. ఓకే. ఒకటి. రెండోది, ఈ మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్స్ అనేది ఇప్పుడు పెట్టుకున్నది, కానీ ఈ సోల్కి ఆల్రెడీ ఉన్న ఎనిమిని బట్టి, లవ్వును బట్టి, ప్రేమను బట్టి ఈ జన్మలో ఈ బంధాలనే రూపంలో ఆడ మగగా కూడా లేదా కుక్కలుగా, ఎన్నో కుక్కలకి ఏసీ రూమ్ ఉంటుంది. బట్ ఈ ఇంటి ఆడది ఆ కుక్కల రూమ్లో ఉంటుంది, బయట ఓనరు. ఇప్పుడు దీంట్లో ఎవరు కుక్క, ఎవరు అమ్మమ్మ, ఎవరు నాన్నమ్మ? బాడీలో అమ్మమ్మ, సోల్లో అది అమ్మమ్మ. మీకు అర్థమైందా? అందువల్ల ఇది అక్కడ ఇక్కడ అంటే మన దృష్టిలో మానవులు, పై దృష్టిలో మానవు లేదు. ఆ ఆత్మకు ఏ రూపం ఇస్తే ఏ ప్లేస్లో ఏది అనుభవించాలో అది ఆ రూపం. మీకు అర్థమైంది? ఆ రూపం. తర్వాత బంధాలు కూడా అంతేనండి. ఎన్ని జన్మల్లో ఎన్ని మొగుళ్ళో ఎన్ని తల్లిదండ్రుల్లో నాకు మీకు ఎలా తెలుసు? పోయిన జన్మలో కోతి నా తల్లి అయ్యి ఉండొచ్చు, పంది నాకు అమ్మ అయ్యి ఉండొచ్చు, నేను మొగోడే అయ్యి ఉండొచ్చు. అందుకని సోల్కి ఏ రూపం లేదండి. బట్ ఖచ్చితంగా మాత్రం సోల్ రిలేషన్స్ 100% వైబ్రేషన్ తెలుస్తుందండి, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అది తెలియదు కొంతమందికి, ఇదేనని తెలియదు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నేను అనుభవిస్తున్నాను, నేను చూస్తున్నాను, నాకు జరిగిందంటారే కానీ అది ఎవరు అనుభవిస్తున్నారు, ఎందుకు అనుభవిస్తున్నారు అనే క్వశ్చన్కి వెళ్తే ఆన్సర్ వస్తుంది. అదే ఎరుక అంటారు పెద్ద భాషలో. ఎరుక. కాన్షియస్గా అడుగు, నువ్వు అడుగు అంటే తరచి 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 నీకు నువ్వు క్వశ్చన్ వేసుకుంటూ ఉంటే 100% మీకు ఆన్సర్ వస్తుంది. మీరు వెయిటల్లా నాకు దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలింది అంటున్నారు, నేనేం చేస్తాను, నువ్వు ఎందుకు దెబ్బ తగిలావు అని అడుగుతా. రమాప్రభని అడుగుతాను నేను, నువ్వు ఎందుకు దెబ్బ తగిలావు, నేనేం చేశానని తగిలావు అంటే ఎవరు అడుగుతున్నారు? రమాప్రభని. రమాప్రభ సోల్ అడుగుతూ ఉంది. సోల్ ఎప్పుడుది? అప్పుడు సోల్ కాబట్టి అడిగే సంస్కారంలో సోల్ ఉంది, అడిగే జన్మలో ఆ సోల్ ఉంది. ఇప్పుడు బాడీని అడుగుతా ఉండి నువ్వు చేసిన తప్పుగా నేను ఎందుకు అనుభవించాలని నా సోల్ నా బాడీని అడుగుతుంది. ఓకే. ఆ సబ్జెక్టుకు వెళితే అందరికంటే అనుభవంతో నేను చెప్పగలను, మీరు అక్కడికి రాలే ఇంకా. అందుకని చాలా కష్టమైంది, చాలా ఈజీ. మనం ఇద్దరి మాట్లాడుతున్నాం. మన ఇద్దరు సోల్కు మీడియా ఎవరు? ఆ సోల్స్కి సంబంధం ఉన్న ఇద్దరు సోల్స్, వాళ్ళ పేరు బిందుమ్మ, మంజులమ్మ. లేకపోతే మీకు నాకు సంబంధమే లేదు. బట్ ఇంతమంది ఉండటంలో మన ఇద్దరం మాట్లాడుతున్నాము, ఒక అతను వింటున్నాడు, ఒక అతను పని చేస్తున్నాడు. ఆ వినేది కూడా ఆ వినేంత సోలుకి అటాచ్మెంట్లో ఉండుంటుంది పోయిన జన్మలో. దాన్ని కించెత్తు భోగం అంటారు. అంటే ఆ విన్నందుకు వచ్చిన పుణ్యం. అప్పుడు మనమంతా కలిసి ఉన్న ప్లేస్ యొక్క స్ట్రాంగ్నెస్, ఆ బంధం ఎంతవరకు దాని రిలేషన్ ఇప్పుడు ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఫీలింగ్ పద్ధతి అప్పటికి శరత్ బాబుది కానీ శోభన్ బాబుది అందరిది కూడా మీరు ఇప్పుడు తీసుకుంటే అన్నిటి కూడా ఆ పీరియడ్కి అవి మనం అనుభవించుంటాం. ఓకే. నేను దెబ్బ కొట్టడం, నేను ఇప్పుడు దెబ్బ తినడం, నాకు అన్నం పెట్టడం, నాకు ఇప్పుడు వాళ్ళిద్దరు పేర్లు పూరి బాబు నాగార్జున బాబు పెట్టారు. ఏంటి సంబంధము? అది సోల్ సంబంధం, భౌతిక సంబంధం కాదు. అంటే మనిషి చావును బట్టి వాడి గుణాన్ని 100%. చావు రోగాలు ఏమండి, భార్య భర్తలు అంటున్నారు. ఒకటి అంటున్నానండి, భార్య ఎక్కడో ఉంటుంది, భర్త ఎక్కడో ఉంటాడు. నమ్మకంతో తప్ప మీరేమైనా ప్రూఫ్ చేయగలరా? ఒక నమ్మకం. బట్ అదే మొగుడు ఏం చేస్తున్నాడు, వేరే దేశంలో ఉంటే ఇంకో దాన్ని ఉంచుకుంటున్నాడు. అంతా ఉడికిపోయి ఒళ్ళలో శక్తి అంతా పోయిన తర్వాత అంతా పాడైపోయి ఇక్కడ పెళ్ళాలకు మొగుళ్ళకో పనికి రానప్పుడు తిరిగి వస్తారు వాళ్ళు. మరి ఇది వీళ్ళు చేసిన పాపమా వాళ్ళ కర్మలా? ఇట్లా ఎంటుకుంటూ పోయామనుకోండి, దానికి ఎండ్ అనేది ఉండదండి. ఎండే లేదు. ఆధ్యాత్మిక చిన్న విషయం కాదండి, పెద్ద తెలిసిందనుకోండి ఉండము. ఆ ఉండకుండా ఉన్నవాళ్ళే రామకృష్ణులు, రమణ మహర్షులు, బాబులు వీళ్ళు తెలిసిపోతే ఉండమండి. దాన్ని అవధూతలు అంటారు. వాళ్ళు పీదింటారు, ఉచ్చలు అవుతారు. బట్ అది మీకు అలా కనపడుతుందే తప్ప వాళ్ళకి అది అమృతమే. నేను అవన్నీ ఎక్కువ చూశానండి నా లైఫ్లో. చాలామంది అవధూతలది ఇన్సిడెంట్లు నాకు బాగా ఎక్కువ జరిగింది కాబట్టి నేను నమ్ముతాను కాదు, నమ్మి తీరాలి. నేను 100% నమ్ముతున్నాను.
నమ్మకపోతే ఇంత శక్తిగా మీతో నేను మాట్లాడండి. అది ఎట్లా అంటే అది మీరు అనుభవించడానికి ట్రై చేయండి, మీకు కనపడుతుంది. ఓకే ఓకే నేను ట్రై చేయండి, నాకు కనపడు, నాకు ఉందండి, నాకు తెలుసు, నేను చూస్తున్నా ఎవ్రీ సెకండ్. మీతో నిలబడుకొని మాట్లాడుతున్నది కూడా సోల్ ఒక ప్రభావమే, లేకపోతే రమాప్రభ నిలబడదు, రాదు మీ దగ్గరికి. ఏంటి రమాప్రభతో ఏం సంపద మీకు? రమాప్రభ అనే పేరుని మీరు వాడుకుంటున్నారు. నా సోల్ మంచిది కాబట్టి మీ దగ్గర నిలబడ్డా, అంటే సోల్ సంబంధం ఉంది కాబట్టి మీతో నిలబడ్డా. రమాప్రభుకి అయితే టీఎన్ఆర్ ఏం పోగు నాకు ఏమైనా 10 లక్షలు ఇచ్చి తీసుకుంటున్నాడా? కాదు, మీ క్రెడిట్ అక్కడ, అదే అదే మీ క్రెడిట్కి నన్ను వాడుకుంటున్నారు, వాళ్ళ క్రెడిట్కి. ఇది ఎందుకు 100 సార్లు చెప్తున్నానంటే తెలియాలని చెప్తున్నా, అదే నేను కాదు అని చెప్పడానికి చెప్పా. ఎట్లయితే చెప్పను, సారీ అండి రేపు పెట్టుకుందాం రండి అంట, మెటీరియల్ మీద ఆశ ఉంటే. అది లేదు కాబట్టి చూపిస్తున్నా, మీకు తెలియాలి, మీరు హట్ అవ్వాలి, మీరు సిగ్గుపడాలనే చెప్తున్నా. ఉంటుంది. అంటే నాకు తెలుసు అనేది నీకు తెలియాలి, అదే అదే మేము ఫుల్ కాదు. అందుకని సోల్ ఇస్తుంది 100% ఉన్నది. సోల్ అంటే ఏంటండి? ఆత్మ ఉంది, పునర్జన్మ ఖచ్చితంగా ఉంది. అమ్మో మోహ మనసు అనేది నాకు జరుగుతూ ఉంది. అట్లా ఓకే ఎలా? అందువల్ల మధ్యలో వచ్చిపోయేటివన్నీ తీరిపోతున్నాయి. ఎప్పుడుదో కట్ అవ్వడానికి సీను 5 ఏళ్ళు 3 ఏళ్ళు 2 ఏళ్ళు 3 నెలలు అని బంధాలు ఉంటాయి. అది బిడ్డ రూపంలో 1 నెల బిడ్డే ఉంటుంది, కడుపులో చచ్చి పుడుతుంది. అది చేస్తుంది అంటే ఆ లాస్ట్ మినిట్లో దానికి అక్కడ తప్పించుకున్నది. తర్వాత బిడ్డలు కొంతమంది పుడతానే 5 ఏళ్లలోనే ఆ సాంబవి అమ్మవారని కూర్చుంటారు. మళ్ళీ చూస్తే అది మందు కొడుతూ ఉంటుంది 11 ఏళ్ళకి. ఎందుకని? ఆ పోయిన టైంకి అది భక్తిలో ఉండుంటుంది, అక్కడ ఆ పీరియడ్ అయిపోయింది. అలాగే పుట్టేటప్పుడు పరమ భయంకరంగా పుడతారు, నిజంగానే మహర్షులు అవుతారు. అందుకని ఇవన్నీ మీరు చూస్తేనే మీకు తెలిసిపోతుంది, చూడండి. అది ఉందండి. ఎంతో భక్తిగా ఉన్నవాళ్ళు పడ్డారంటే మాత్రం గజ్జి కుక్కేవాళ్ళు, ఇంకా లెప్పర్సీయే. ఫస్ట్ హాఫ్లో ఎవరు మిచ్యూర్డ్గా, ఫస్ట్ హాఫ్లో ఎవరు బెటర్గా, ఫస్ట్ హాఫ్లో ఎవరు భక్తిగా ఉంటారో వాళ్ళందరూ సెకండ్ హాఫ్ గజ్జి కుక్కలే, 100% రాసిస్తా. ఫస్ట్ హాఫ్లో ఎవరెవరు ఊపర్గా తదిదంటారో వాళ్ళంతా డివోషనల్కి వచ్చేస్తారు. క్వశ్చనే లేదు. మీరు కావాలంటే నా తర్వాత టేస్ట్ చేసుకోండి. మీదేంటి మీ ఫస్ట్ హాఫ్? నా ఫస్ట్ హాఫ్ అంతా సూపర్ జాలీ. నేను ముందు నుంచే కొంచెం వెతుకులాట ఉంది నాకున్నాయి. ఇప్పుడు గుర్తు చేసుకుంటే నాకు చాలా ఉన్నాయి. చెప్పాను కదా, దర్గాకు వెళ్ళినా, శ్మశానం వెళ్ళినా, ఏవో కొన్ని ఉండేది నాకు. అంటే జ్ఞాపకం తెచ్చుకుంటే అక్కర్లే, నాకు ఉంది. ఎంత మొత్తం 70 ఏళ్ళే కదండి. మళ్ళీ అదంటే 700 సంవత్సరాలు కాదు కదా. 70 ఇయర్స్ అంటే పెద్దవే, ఇదేం కాదు. 50 ఇయర్స్ నుంచి సినిమాలు చేస్తున్నాను కదా. ఓకే, అందువల్ల అదే సోల్ మాత్రం ఉందండి. అందుకనే నేను అడుగుతాను, దేవుడి గురించి మాట్లాడడం ఎందుకు? అంత అర్హత ఉందా మనకి? రెండోది భక్తి చెప్పడమా ఉండటమా అని అందుకే మిమ్మల్ని అడిగా. భక్తి ఉండేది, ఆ భక్తి నీ మీద ఉండొచ్చు, అతని మీద ఉండొచ్చు. అసలు దేవుడు నీకేం తెలుసు? దేవుడిని కనిపెట్టినంత గొప్పవాళ్ళమా మనము? ముందు అది చెప్పండి. నువ్వు అన్నం పెడితే నువ్వు దేవుడని విశ్వసించు, అది దేవుడు. నేను నీకు నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ దేవుడు ఇప్పించాడు అంటాడు. అంటే ఏంటి? దేవుడు ఇవ్వలా, నా రూపం ఎన్నుకొని నీకు నీళ్ళు ఇప్పించాడు. వెంటనే దేవుడు అంటావు ఏంటి? దానికి అలంకరించేది నీ డబ్బు, దానికి బట్టలు కట్టేసి మా ఊరు అమ్మవారు బాగుందంట అంటే పక్క ఊరు అమ్మవారు వేరేనా? ఒక అమ్మే ఉంటుంది. ఇన్ని అమ్మలు ఎక్కడిది ప్రకృతిలో? ఇన్ని ఫాదర్స్ ఎక్కడిది? అంటే రియల్ లైఫ్లో ఒక 10 నాన్నలు 10 అమ్మలు ఉంటే దేవుళ్ళు కూడా 10. మా అమ్మ బాగుంటుందండి, ఫేమస్ అంట. ఏమి సినిమా స్టారా? దేవుడు ఏమన్నా సినిమా స్టారా? ఏంటండి డ్రామా అవన్నీ? మూర్ఖులా? బాగా తిండి ఎంత పెట్టడము, దాన్ని డెకరేషన్ చేసేసి దేవుడు అంటే నీ డెకరేషన్ చూపిస్తున్నావా? లోపల ఊపిరాడకుండా చస్తున్నారు దేవుళ్ళు. ఉత్త కొండ దేవుడు శివుడు, ఆయన మీద మొత్తం పూసి పారేస్తున్నారు. బాబా భిక్షం ఎత్తుకునేవాడు, పాపం ఆయనకు లంగోటా కూడా బరువు అని ఆయన పట్టుకొని ఇన్ని కిరీటాలు పెట్టి చిరుడీలో మొత్తం ముంచి పారేశారు. ఏంటంటే అంటే మీది అక్కడ పాపాన్ని అక్కడ వేసి ఆయన బరువు ఇస్తున్నారే తప్ప మీ పుణ్యాన్ని ఏమి ఇస్తున్నారు? మీ పుణ్యాన్ని ఇస్తే నీ ఎంగిలి అక్కడ పెట్టి అన్నము శబరిపేటల రాముడికి. ఆధ్యాత్మికత మాట్లాడటం మొదలెడితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలండి. నాకు పబ్లిక్ మాకు ఏమంటారు దాన్ని, మీ లౌకిక భాష నాకు రాదండి.
ఆ లౌకిక భాషలో ఏముంది, సూపర్గా జాలీగా సినిమాలు యాక్ట్ చేశాను, బాగా ఎంజాయ్ చేశా, ఎవ్వరికీ భయపడలే, ఇండివిజువల్గా ఉన్నా, అందుకే నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను. నేనేం దొంగతనం చేయలే, ఎవరు ఫ్యామిలీని ఏమర్చలే. నా ఇంట్లో నా ప్లేస్లో నేను 190 చేస్తా. నువ్వెవడబే అడగడానికి నన్ను? నీ ఇంటికి వచ్చినప్పుడు అడుగు. నా ఇంట్లో వచ్చి ఉండి నా ఇంట్లో చిన్నవాళ్ళు నేను బ్యాడ్ గుడ్ అని చెప్పడానికి సిగ్గును అర్హత ఉండదు మీకు? ఎవరినైనా చెప్తున్నా, మీకు అర్థం చేసుకోండి, ఎవరినని అందరినీ కలిపి చెప్తున్నా. నా ప్లేస్కి నువ్వు వచ్చావు, నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో, నీవు కెమెరాలు తీసుకొని. రూమ్లో జరిగేదాని గురించి నువ్వెవరు నా బ్యాడ్ గుడ్ అని చెప్పడానికి? నేను అలో చేశాను కాబట్టి కదా తెలుసు. నీ ప్లేస్కి నేను వచ్చి చేస్తే అప్పుడు అని చెప్పు బ్యాడ్ క్యారెక్టర్. ఇట్లాగే ప్రతిదానికి ఉంటుంది. అది నేను అడిగాను, ఓపికగా ఉన్నాను. ఆ ఓపిక అనేది నా జన్మ సంస్కారం. ఆ సంస్కారం ఎందుకు వచ్చింది? ఈ ప్లేస్లో ఇంత హ్యాపీగా నిలబడి మనం మాట్లాడాలనే ఒకటి ఉంది నాకు ప్రాప్తం. ఆ ప్రాప్తానికి ఇన్ని నెట్వర్క్ అన్నమాట. ఆ నెట్వర్క్కి నేను ఎన్ని త్యాగం చేసి ఉండాలి, ఎంత ఓర్చుకొని ఉండాలి, ఎన్ని ఆశలు వదిలేసి ఉండాలి, మీరు చెప్పండి. ఊరికే వస్తుందండి అది నెట్వర్క్? కరెక్ట్. నాకు తెలిసినంత వరకు ఫిలిం నగర్లో చాలా భాగము మీరు అప్పుడు కొని పెట్టుకున్నారు, అది మళ్ళీ మీ చేతి దాటిపోయింది. చాలా భాగం కాదు కానీ ఫస్ట్ కట్టేది మాత్రం నేనండి. 74లో నేనే కట్టా. చెప్పాను కదండి, అక్కడ ఉండి ఇక్కడ కొన్న వాళ్ళలో పెద్ద ఆర్టిస్ట్ అప్పుడు నేను. ఇక ఎట్లా మిస్ అయిందో, ఇక్కడ వాళ్ళందరూ ఒక గ్రూప్ తయారై కొత్త వాళ్ళందరూ, రాజుబాబు నాలాంటి వాళ్ళందరూ కొంచెం దాన్ని సైడ్ పోలేదు మైండ్. అందువల్ల కొంచెం ఓకే చీట్ చేశారు. తర్వాత దాని పేరేంటి, అదే డబ్బులు అందరూ కట్టారు ఇల్లు, చిత్రపురి. దానికి నేను డబ్బులు కడితే అది కూడా నాకు చీట్ చేశారండి. చీటింగ్ అది. ఎందుకంటే అవును 100% చీటింగ్. ఎలా తెలిసిందంటే, దాని ప్రైస్ ఎక్కిన తర్వాత వద్దనుకునే వాళ్ళు అప్పుడు ప్రైజులు సగం ఇచ్చారు. ఎంత కట్టారు మీరు? ఇప్పుడు 14 లక్షలు కట్టాము అనుకోండి, 14కి 50 అయింది అనుకోండి, కనీసం 20-25 లక్షలు ఇచ్చున్నారు అందరికీ. నాకు ఇవ్వాల 1 అవర్లో నాకు నా డబ్బులు ఇచ్చేశారు. అంటే నాకు అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఓకే. అట్లా తీసుకున్న డబ్బులని ఇవన్నీ నేను కట్టింది. ఆ ఫ్లాటు అది కొన్ని నాకు. ఓకే ఓకే. లేదండి, బాగా మోసం చేశారు. అడిగారా? హైదరాబాదులో ఎవ్వరు లేకపోయినా కూడా ఒక 5-6 మంది గ్రూపులు మాత్రం కొన్ని వందల మందిని అమర్చారు. మీరు అప్పుడు అడగలేదా మరి? అప్పుడు ఎవరిని అడుగుతారండి? మీకు అర్థం కాలే. అడగలేను కాబట్టి వాడు చేశారు. ఓకే ఓకే. ఎవరికి చేస్తారండి? అడగలేని వాళ్ళని చూసే చేస్తారు. మరి అడగగలిగిన వాళ్ళకి ఇచ్చారుగా. ఓకే. లాజికే అర్థమైపోతా ఉంది. ఓకే ఓకే. ఏం చేసుకుంటారండి? సావనివ్వండి, లోపల ఏం హ్యాపీగా ఉన్నారు. బిడ్డలు ఉంటే భార్య లేదు, భార్య ఉంటే మొగుడు లేడు, మొగుడు ఉంటే తొడలేదు. ఏమి హ్యాపీగా ఉన్నారు చెప్పండి. రిజల్ట్ అదే రిజల్ట్ అని. ఎన్ని కోట్లు ఉంటేమండి, నువ్వు హ్యాపీగా నిద్రపోగలుగుతున్నావా? ఊరికే పైన వాగుతున్నారు కదా. వద్దులేండి ఆ ఊరి సంగతి. ఓకే అమ్మా, మీతో మాట్లాడితే ఇంకా చాలా విషయాలు మాట్లాడవచ్చు. రోజులు ఇంకా చాలా విషయాలు నిజంగా ఉన్నాయి. బట్ ఇంకా వెళ్ళిపోవాలి నేను కూడా. మళ్ళీ ఒకసారి మంచి టాపిక్స్తో నాకు ఇంకా మాట్లాడే టాపిక్ అంటే ఇది కాకుండా లౌకికంలా కాకుండా నాకు నా లోపల ఉన్నవి చెప్పాలనే ఆశ, నా అనుభవాలు. అంటే నేచర్కి నాకున్న అనుభవాలు, నాకు ఇష్టం అది ఉంది. అది తిరుపతిలో పెట్టుకుందాం ఒకసారి. తప్పకుండా. ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మందిలో ఈ సబ్జెక్ట్ కూడా పెట్టండి. నేను పోయిన తర్వాత ఈ సబ్జెక్ట్ కూడా రమాప్రభ అనేది మీరు చెప్పాలి నాకు. అట్లా తప్పకుండా అర్థమైంది. ఆ రమాప్రభ కాదు. కరెక్ట్. అది ఇప్పుడు నేను ప్లాన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం అడగలేకపోతున్నా. ఊరికే అన్ని ఏదో వాగాము కానీ ఇది వాగడమే, చెప్పడం వేరే ఉంది. అది మాత్రం నాకు మీరు అవకాశం. ఖచ్చితంగా అప్పుడు మనం బాగా థ్యాంక్స్ బిందుమా, థ్యాంక్స్ మంజుమా అని చెప్పారు. థ్యాంక్స్ బిందు గారు, థ్యాంక్స్ మంజులా నాయుడు గారు. బిందు మంజమ్మ అంటే జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. నాయుడు అండి మంజులా నాయుడు గారు అనండి. నేను చెప్పండి, మీరే చెప్పండి. థ్యాంక్స్ అమ్మా బిందు నాయుడు గారు అండ్ మంజులా నాయుడు గారు. ఓకే అమ్మా, చెప్పండి. పొద్దున్న లేస్తే నాకు మీ దగ్గర నుంచి ఒక సాయిబాబా బొమ్మ వస్తుంది వాట్సాప్లో. వచ్చిందా? నాకే కాదు, పంపించేదా అంతే. మళ్ళీ మెసేజ్లు పెట్టు. పొద్దున్న లేస్తే సాయిబాబా బొమ్మ వస్తుంటుంది. ఏంటి సాయిబాబా అంటే మీకు అంత ప్రత్యేకమైన? అదేమి లేదు,
ఎవరినో ఎవరిని నమ్మాలి. ఉమ్. తర్వాత ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఇది నమ్మడం అదేం కాదు కానీ అంటే దేవుడి నమ్మకం అనేది తీసేస్తే మీరు సోల్స్ నమ్ముతారు కదా, బంధాలు నమ్ముతారు కదా, రుణబంధాలు నమ్ముతారు కదా, పోయిన జన్మలో అనేది నమ్ముతారా? నాకుంది నమ్మకం. ఆడ మొగ తేడా ఉండదు. ఆత్మలు ఏ రూపంలోనా మన కర్మాన్ని బట్టి ఇప్పుడు ఉంటారు. అట్లాగే మన భక్తి కూడా ఆ జన్మలో ఏ గురువు దగ్గర మనం ఉండుంటామో, ఏది మనం చేసి ఉంటామో దాని ఇదే వస్తుంది మనకి. ఇప్పుడు శివుడు అని ఒకరు అన్నారు అనుకోండి, ఆ ఇదిలో ఉండుంటారు వాళ్ళు ఆ జన్మ పరంపరలో. అట్లాగే నాకు చిన్నప్పటి నుంచే దర్గా అంటే వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది, నాకు తెలుసు అది. తర్వాత మీరు నమ్మరు, ఎక్కువ శ్మశానం మీదంతా పడుకుంటా షూటింగ్లకి వెళ్తే. అందరు సినిమా పార్టీలకి వెళ్తే నేను వెళ్తా. అక్క కూడా ఏం చేస్తుంది, సావిత్రిక ఎక్కువ ఆవిడతో వెళ్తాడు అవుట్డోర్లకి. పెద్ద షావుకారులు ఉంటే వాళ్ళ ఇంటికి పోదు. మేమిద్దరం ఏం చేస్తామంటే వాళ్ళ ఇంటి డ్రైవర్ ఇళ్ళకి, వాళ్ళ ఇంటి పనోళ్ళ ఇంటికి భోజనానికి వెళితే వాళ్ళు మట్టి అంతా కొండలా కుప్పేసేసి మా ఇద్దరిని కూర్చోబెట్టి చుట్టూ ఒక 200 మంది కూర్చొని మాకు కుండలో అన్నం పెడతారు. అది ఆవిడకి ఇష్టం. ఇది సావిత్రమ్మకి. ఈ ఇన్సిడెంట్లు ఎవరికి తెలుసు? అట్లాగే దేవుడిది కూడా పరంపరగా ఉండేది వస్తుంది. దేవుడు కాదండి అది, మన వైబ్రేషన్సే దేవుడు, మీ థాటే దేవుడు. అట్లాగే తపస్సు ఏదో బ్రీతింగ్ అదేదో అంటారు, బ్రీతింగ్ మెడిటేషన్ అంటే చాలా కష్టం అండి. అది కొన్ని వందల వేల సంవత్సరాలు చేసిన వాళ్ళకే ఒక సెకండ్ ఆగదు. వీళ్ళు అనేస్తే వచ్చేస్తుందా భక్తి? కాదండి. నేను అడుగుతా, మీరు మెడిటేషన్ ఎందుకు చేస్తారు? హెల్త్కు మంచిది అని కొంతమంది, మైండ్ ప్రశాంతంగా ఉందని. నీ బుద్ధే బాగలేనప్పుడు మైండ్ ఎక్కడ ప్రశాంతంగా ఉంటుంది? నీ బేసిక్ థాటే బాగలేదు. నువ్వు 3 నిమిషాలు కూర్చున్న వెంటనే మహర్షి అయిపోతావా? లేస్తానే వాడిని కొడతావు, లేస్తానే వీడు కడుపు కొడతావు, లేస్తానే మోసం చేస్తావు, లేస్తానే దొంగతనం చేస్తావు. ఇట్లా ఉన్నప్పుడు ఇలా కూర్చుంటే వచ్చేస్తుందా? బ్రీతింగ్లో లోపలే రోగం ఉంటే బ్రీతింగ్ ఎక్కడ వస్తుంది అడ్డు అనేది నా బేసిక్. అలా అనుకున్నప్పుడు నాకు కొన్ని ఇన్సిడెంట్లు జరిగింది. అది జరిగింది నేను చూసా. అందువల్ల నాకు ఓకే వైబ్రేషన్స్ ఉన్నాయి, చెప్పండి. ఒకటి సోల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉంది. ఫస్ట్ నాకు 85లో యూట్రస్ తీశారు ప్రెగ్నెంట్గా ఉంటే. స్టార్టింగ్ బాబా కనపడ్డం. అంతకుముందు ఎవరో ఒక ఫ్రెండ్ చిన్న ఫోటో ఇచ్చింది. ఇచ్చిన 15 రోజులకే ఆయన చరిత్ర వచ్చింది పాత. ఆ టైంకి ప్రెగ్నెంట్గా ఉన్నా. అప్పుడు ఏమైంది, ఆపరేషన్ చేస్తే మీరు నమ్మరండి, సేమ్ సిస్టరు ఆ ఫోటోనే పైన ఉంది, ఫ్యాడ్ అవుట్ అయ్యి. అది రూమ్లో పెట్టాము. 4:30కో 5కో నన్ను ఆపరేషన్కి తీసుకెళ్తున్నారు. ఒక దీపం పెట్టింది ఆవిడ, ఎవరు ఆ పాప బాబా దగ్గర. రూమ్లోంచి స్ట్రెచ్చర్ ఇలా తిప్పుతున్నారు. ఎందుకో ఇలా తిరిగితే ఫోటో వస్తూ ఉందండి. నాది సినిమాలో వచ్చినట్టు ఇట్లా ఫోటో వచ్చినట్టు ఇలా వస్తూ ఉంది ఫోటో. ఏంది ఫోటో నడిచి వస్తూ ఉందా, లేకపోతే నాకు మత్తు మందికి అప్పుడు ఇవ్వలేదు కదా, ఇంకా వెళ్ళలే ఆపరేషన్ థియేటర్. ఫోటో వస్తూ ఉంది. ఫోటో వస్తుందని ఇలా తిరిగితే 10 దీపాలు ఉన్నాయి ఆ ఫోటో ఉన్న ప్లేస్లో. ఫోటో ఉన్న ప్లేస్ ఖాళీగా ఉంది. ఫోటో నాకు వస్తూ ఉంది, కింద 10 దీపాలు. ఇది ఇమాజినేషనే కాదండి. మార్నింగ్ 4:30కి. మీకు అర్థమైందా? సినిమాలో వస్తుంది కదా ఫోటోలాగా, అలా వస్తూ ఉంది. దీపాలు 10 ఉంది. ఇది భక్త్యా వైబ్రేషన్ అని పెద్ద మహాభక్తురాల పతివర్త అంటే అది కాదు కదా. దానికి దీనికి సంబంధంలా జరిగింది. అంటే అప్పటి నుంచే అప్పుడుది ఆ జన్మది మనకి స్టార్ట్ అవుతూ ఉంది. మనం అది గమనించే మెచ్యూర్డ్లో కానీ టైంలో లేము. అప్పుడు కొంచెంగా మనకి ఈ స్టేజ్కి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు అవన్నీ గ్యాదర్ చేస్తే ఇప్పటి కోసమే అప్పుడు జరిగింది అవి. ఒకటి. రెండోది దేవుడు భాషలో అంటే సాంస్క్రిట్ భాషలో 12 గడియలు, ఒక గడియ 12 సంవత్సరాలు. అది అందరికీ తెలుసు, శాస్త్రాలు తెలిసిన వాళ్ళకి. మీకు అర్థమైందా? ఒక గడియ 12 సంవత్సరాలు, 12 గడియ 120 సంవత్సరాలు లెక్క. అంటే మన జీవితం మొత్తం కలిపితే 4-5 గడియలే వాళ్ళ లెక్కలో. అందుకని గడియలో జరిగిపోయింది ఆ ఫోటో కనపడము, నేను ఇక్కడికి రావడం. మీకు అర్థమైందా? అంటే నీ లోపల ఎన్ని అప్పుడు. అదీ కాకుండా మనము ఆయన్ని పట్టుకోవడం వేరు,
ఆయన అంటే ప్రకృతిని, ఒక దేవుడు, ఎవరో ఒక దేవుడు. వాళ్ళు మనల్ని పట్టుకోవటం వేరు. మనం పట్టుకున్నాం అనుకోండి, భక్తికో, భయానికో, ఆశకో, లంచానికో, 10 రూపాయలు ఇస్తే నాకు 1,00,000 ఇవ్వు, కొబ్బరికాయ కొడితే నాకు గుడి గట్టి అంటారే, అది మనం పట్టుకోవడం. పూర్వజన్మ సుకృత ప్రకారం ఏదో ఎక్కడో కొంచెం మంచి చేసి వాళ్ళు పట్టుకున్నారనుకోండి, ఇంకా వదిలే ప్రసక్తే లేదు. చిన్న తప్పు చేసినా వెంటనే పనిష్మెంట్, దెబ్బ తగిలేస్తుంది నాకు. చిన్నది మీ గురించి చిన్న తప్పు నేను అనుకున్నా వెంటనే నాకు దెబ్బ తగులుతుంది. అంటే వాళ్ళు పట్టుకున్నప్పుడు, అంటే మనకంత ప్రొటెక్షన్లో దగ్గరున్నాం, అప్పటికప్పుడే కొట్టి సరి చేస్తున్నారు. అదే మనం పట్టుకున్నాం అనుకోండి, నువ్వు 100 లంచతనం చేసినా, 100 మర్డర్లు చేసినా, 100 సునామీలున్నా, తొక్కడాలున్నా దేవుడు ఏమి చేయడు. సూపర్గా రాసుకుంటా వస్తాడు. లేపాడు అనుకోండి, ఇంకా అట్లా ఇట్లా లేపడు. ఇది నాకు నమ్మకం ఉంది, నేను చూస్తున్నా. మీకు అర్థమైందా? ఆ పనిష్మెంట్ ఇంకా తిరగదు. అందుకనే మీరు ఆ టైంలో సక్సెస్ గెలిచారు అనుకుంటారు, చాలా తప్పండి. నేను అడుగుతా బాబాని, నేను నిన్ను నమ్ముతున్నా, నేను మంచిదన్నో చెడుదన్నో నాకు తెలియదు కదా, నమ్ముతున్నా. బట్ వాళ్ళు ఇలాగే ఉన్నారు, వీళ్ళు ఇలాగే ఉన్నారు, నాకు ఏదైనా చెప్పవా? లేకపోతే వేస్ట్ కదా, నీ దగ్గర ఏదో అన్నీ పోగొట్టుకొని సాక్రిఫైస్ చేసి మంచిదానిగా ఏదో నలుగురు కాకా పట్టుకుంటాను, కాళ్ళు పట్టుకుంటాను, ఏదో వ్యాపారం చేసి 2 రూపాయలు వస్తుంది, ఏ రాజకీయంలోనూ వెళ్ళి నన్ను కుర్చీలో కూర్చోబెడితే 4 రూపాయలు ఇస్తానని పచ్చిగా అడుగుతా. మీకు అర్థమైందా? ఆ టైమే కరెక్ట్గా అరగంటలో ఒక సినిమా ఇస్తాడు. నమ్ముతారా మీరు? ఆ టైంలో ఎవరో ఒకరు అమ్మ నీకు ఇవ్వాలని ఉందని చెప్పి ఒక 50 30 పెట్టేసి వస్తారు. నమ్ముతారా మీరు? నమ్ముతారా మీరు? నమ్మాలి, లేకపోతే నేను ఉండను ఇక్కడ. అంటే ఎవరికి జరిగే ఇన్సిడెంట్ వరకు జరిగితే, భక్తికి, ఇంటెలిజెన్స్కి, ఇంటెలెక్చువల్కి, మీకు అర్థమైందా? ఇంటెలిజెంట్ అంటే చాలా తెలివి, ఇంటెలెక్చువల్ అంటే జ్ఞానం, మెచ్యూర్డ్. అలాగే భక్తి వేరు, ఉపన్యాసం వేరు, ప్రవచనాల్లో చెప్పడం వేరు, నీ బిహేవియర్ పర్సనల్ గుణం వేరు. దానికి దీనికి సంబంధం. అందుకే కొంతమంది గురించి అడిగా, ఓ భక్తి ఎందుకు చూపిస్తారండి? భక్తి చూపించేదా, ఉండేదా? ఉండేది. మరి ఎందుకు చూపిస్తున్నారు? దానికి సమాధానాలు లేవండి. సమాధానాలు ఒక తల్లి చూపించే వరకు మీ తండ్రి గ్యారంటీ అండి? పచ్చిగా అడుగుతున్నా. అంతే. తల్లి నమ్మకం, పుట్టావు కాబట్టి. మీ ఫాదర్ ఎవరు? రిజంబులెన్స్ ఉంటే ఓకే, లక్కీ. లేదనుకో మేనమామ మీద దోసేస్తారు. అంటే మేనమామలాగా పుడతాడు ఎవడన్నా? ఏమన్నా అర్థం ఉందా అండి? ఇట్లా కొన్ని అన్ని మన సదుపాయాలకి, మన కంఫర్ట్కి పెట్టుకున్నాం. నిజం ఏమిటి? ఏం వద్దండి. ఈరోజు నిన్ను ఎలా ఉంచారో అలా ఉండండి చాలు అంటానండి. ఈరోజు హ్యాపీగా ఉన్నారో ఉండండి, రిచ్గా పెట్టారో ఉండండి. నీ క్రెడిట్ అంటావేంటి? మరి చిన్నప్పటి నుంచి లేని క్రెడిట్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? చిన్నప్పటి నుంచే నీకు తెలివి ఉంటుంది. 35 ఏళ్ల వరకు దరిద్రము, అసహ్యంగా ఉన్నావు. 36 ఏళ్ళకే నువ్వు కొట్టించలు అయ్యావు అంటే మరి 5 ఏళ్ళు ఎందుకు దరిద్రంలో ఉన్నావు? అంటే 1 ఇయర్లోనే తెలివి వచ్చి అదృష్టం వచ్చేసిందా? ఎర్రోళ్ళ ఎదుటివాళ్ళు, నమ్మేవాళ్ళు, ఎదుటివాళ్ళు నమ్మేవాళ్ళు. అందుకని అది వద్దు. నీళ్ళు ఎలా ఉంచితే అలా ఉండు. నేను ఇది కావాలని అడిగా, నాకు ఇచ్చారు. ఇప్పుడు నేను ఊటీకి వెళ్ళక్కర్లా, మైసూర్కి వెళ్ళక్కర్లా, ఏ హిమాలయకు వెళ్ళక్కర్లా. నా కొండ ఉంది, నా చెట్లు ఉంది, ఎక్కడికి పోయినా ఇదే. నీ ఇంత పర్సనాలిటీ, ఎక్కడ కూర్చున్నా చెట్టు దగ్గర కూర్చోవాలి. నాకు వయసు అయింది, షుగర్ ఉంది, నాకు గంజి తాగితేనే డైజెషన్ అవుతుంది. కాబట్టి దానికి నేను కాకపట్టక్కర్లా. నాకు బిర్యానీ వద్దు, 5 స్టార్ వద్దు. 6 అవుతే నా సీరియల్, నా టీవీ, హ్యాపీగా ఉన్నా. నాకేం కావాలి ఇంకా? అంటే ఆ పరిస్థితిలో నా మైండ్, నా ప్లేసు పెట్టాడు. మీరెవరండి నన్ను బెదిరించడానికి? ఇంకా నాకు ఆల్రెడీ నాకు ఉన్నది చాలు అన్న హెల్త్ ఇచ్చాడు, ఏజ్ ఇచ్చాడు. మీరు మంచిగా ఒక 10,000 రూపాయలు, 50,000 రూపాయలు చీర పెట్టినా నేను ఎన్ని రోజులు కడతానో నాకు తెలియదు. ఇచ్చిన 10 నిమిషాలకే పోయానంటే రమాప్రభకి ఇచ్చాను, వాళ్ళు ఇంట్లో వాళ్ళు కట్టుకున్నారే అయ్యో అని వాళ్ళు చచ్చిపోయా కూడా తిట్టుకుంటారు ఇచ్చేవాళ్ళు. ఇది లాజిక్. ఇది లాజికా కాదా చెప్పండి? లాజిక్. అవునమ్మా, ఇది ఫ్యాక్ట్ అండి. అందువల్ల అన్నిటికంటే నాకు తెలిసింది ఫస్ట్ చెప్పా, 1 కర్టసీ, విశ్వాసం, నమ్మకం, విశ్వాసం. 2ది తృప్తి. ఈ 2 ఉంటే ఏం అక్కర్లేదండి.
మీకు నిన్న ఒక ఇన్సిడెంట్ చెప్పారు నాకు, ఏది మంచం విరిగి పడ్డారని. మంచం విరిగి అట్లా లక్షలు జరిగిందండి మా బాబాది. అట్లే 1-2 చెప్పలేనండి. ఒక్కొక్క ఇన్సిడెంట్లో ఒక డైవర్స్ అయిన కొద్ది రోజుల తర్వాత ఒక ఇల్లు కొన్నాము. అది ఫుల్గా బ్యాడ్ వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ తెలుస్తూ ఉంది, అందరికీ కనపడుతూ ఉంది. నాకు మాత్రం పడుకొని ఉంటే మా బాబాది కఫ్ని ఉంటుంది కదా, ఇలా వెళుతూ ఉందండి. ఇలా 10 గంటలకి నైటు, ఎక్కువసేపు కాదు, ఇలా అంటే నడుస్తున్నాడు కాపలా. నాకు 10-10:30కే కళ్ళు తెరిస్తే ఎక్కడ ఆగిపోతుందని కళ్ళు మూసుకొనే ఉన్నా. మళ్ళీ 2 గంటలకు పడుకుంటాను, నాకు 2 వరకు. అట్లా ఒక 5-6 రోజులు. ఆ తర్వాత నాకు ఎక్కువ కళలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మా నాగార్జున బాబు వస్తారు ఎక్కువ జనరల్గా. ఒకసారి అదే చెప్తున్నా మీకు, ఒకసారి కల్లో అన్నపూర్ణమ్మను నాగేశ్వరరావు గారు ఒక పెద్ద స్టేజ్, ఆ స్టేజ్లో కూర్చున్నారు. ఫుల్ స్క్రీను, అది ఒక 100 అడుగులు ఉంటుంది, వైట్ స్క్రీను. ఎక్కువ పాలు వస్తూ ఉంది, పాలు లోపల నుంచి పాలు. లింగం ఉంది, భక్తి లేదంటేనే లింగం ఉంటుంది ఆయన దగ్గర ఎప్పుడు. ఆ లింగం ఉంది. బాబు ఏం చేస్తున్నాడు, నన్ను నాగార్జున బాబు పైకి ఎత్తుకొని తిప్పుతున్నాడు ఇట్లా. అక్కడి నుంచి వాళ్ళిద్దరు స్టేజ్ నుంచి ఒరే అంత ఎక్కువగా తిప్పకు, పడిపోతుంది అంటున్నారు. నేను అడుగుతున్నా, కట్ చేస్తే విత్ 1.5 yearలో నిన్నే పెళ్ళాడుతూ వచ్చింది. అంటే లింక్ అని చెప్పలా, అది లింకు మనం పెట్టుకోవాలి. మరి అదే రూపం ఎందుకు పిలవాలి? మీకు అర్థమైందా? అప్పుడు కల్లో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వస్తే దేవభాషలో పాత వాళ్ళు గంధర్వులు అంటారు. ఒక మ్యూజిషియన్ కానీ టెక్నీషియన్స్ గంధర్వులు, అది తెలుసు కదా మీకు. అట్లా ఎక్కువ అమితాబ్ బచ్చన్ వస్తాడు. మరి అమితాబ్ బచ్చన్కి మరి నాగార్జున బాబుకు చాలా లింకులు ఉంటాయి. లైఫ్ స్టైల్ కానీ, మాటలు కానీ, ఆ బిహేవియర్ కానీ, టేస్ట్ కానీ ఏదో నాకు కనపడుతుంది. మిగతా వాళ్ళది వద్దండి, అలా ఉంటుంది. దానికి తగ్గట్టే ఉంటాయి, మన మిగతా విషయాలు వద్దు. అలా ఉంటుంది, నా వరకు హ్యాపీగా ఉంటుంది ఒకటి. అట్లాగే రజనీకాంత్ చాలా ఇష్టం నేనంటే. చిన్న హెల్ప్ ఒకప్పుడు చేశాడు, ఆ టైంకి అది ఎక్కువే. అడగకుండా అది కూడా సిగ్గుపడుతూ అంటే ఆయన సిగ్గుపడే అంత లైఫ్లో నేను లీడ్ చేసిన తను చూశాడు కాబట్టి అది ఎప్పుడో 80s అట్లాగ ఒకసారి వచ్చింది. ఇంకొకసారి కూర్చొని ఉన్నానండి సేమ్ హౌస్లో, ఒక 6 అడుగులు కుక్క, బ్లాక్ అండ్ బ్రౌన్. మీరు నమ్మరండి, ఈవినింగ్ 4 o'clock ఇలా వచ్చి పట్టేసింది చేతిని. ఇలా కూర్చోంటే పట్టేసింది, నొప్పి లేదు, ఒళ్ళంతా జలధరిస్తూ ఉంది, మెత్తగా నాలికి పడినట్టే ఉంది పళ్ళంతా. ఇలా అంటా ఉంది. అంటే ఆ టైంలో నేను డెత్ అవ్వాల్సింది. నన్ను ఏదేదో చెయ్యాలని కూడా ప్రయత్నించారు, అడిగారు కూడా. నీకు పాయిజన్ పెట్టినా మేము చచ్చిపోమా అని అడిగారు తమ్ముడు. అడిగారు, వదిలేనైనా మీరే తీసుకోండి, నన్ను వదిలేయండి అన్న. అట్లా ఆ టైంకి అట్లా పట్టుకోండి. ఇట్లా ఒకటే అని చెప్పలేమండి. మొన్న కూడా షిరిడీకి వెళ్ళా, మొన్న అది పంపిస్తాం మీకు. మా బాబా దగ్గరికి వెళ్తే, నీ దగ్గరికి వస్తున్నాను కదా బాబా, ఇల్లు మన ఇల్లు అది, నేను ఒకప్పుడు నీ దగ్గరికి వస్తున్నానని చేసి పడుకున్నాను, ఇప్పుడేంటి ఇక్కడ బయట కూర్చోబెడుతున్నారు, అందరూ మాట్లాడలేదు అన్న. కరెక్ట్గా ఒక్కొక్క రూపంలో వచ్చిందండి. చేతిలో నా మీద పడిపోయి, అది ఎవరి దగ్గర ఉండదు, నేను పంపిస్తా ఇప్పుడే పోయినాడు. మొత్తం అలా జరుగుతుంది. అంటే ఇన్సిడెంట్లు అనేది అది తాత్కాలికమా, ఇది యాక్సిడెంటా అనేది వద్దు, వరుసగా జరుగుతూనే ఉంటే అర్థమేమి. అట్లా ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా రిలాక్స్గా ఉన్నట్టు మీరు ఉండగలుగుతున్నారా? మీకు టెన్షను, కాపలా కావాలి, భయము, దేనికో ఒకదానికి తల ఉంచాలి, దేనికో ఒకదానికి అడ్జస్ట్ అవ్వాలి, కాంప్రమైజ్ అవ్వాలి, పార్టీ పెట్టాలి, ఏందో ఇష్టపడాలి, నాకేమీ లేదు. ఇప్పుడు ఇట్లే ఇక్కడ పడిపోయినా కూడా సూపర్, మా విలేజ్ వాళ్ళు వచ్చి డబ్బు కొడతారు. మీకేందండి షామి అనేది అక్కడ కూర్చోబెట్టి 2 రారు. హైదరాబాద్లో చస్తే మనుషులు చచ్చిపోతారండి హైదరాబాద్లో. నేనంటున్నా ఇప్పుడు, చెప్పండి గట్టిగా. ఇక్కడ 4 వచ్చి పాట పాడతారండి, భజన చేస్తారండి. నేను చెప్పా, ఎక్కడ నన్ను ఎవరు ఏం చేసినా కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేయండి నన్ను. మా బాబు నువ్వు ఎక్కడ చెప్తే అక్కడ అంటే చెప్తున్నామ్మా. అంటే అది కూడా ప్రాప్తమే కదండి, క్రెడిట్ కాదు అది. ఇలాంటి తృప్తులు మీకు ఎక్కడున్నాయండి? మీ సాటిస్ఫాక్షన్లు చెప్పండి. కరెక్టే అమ్మా. పొద్దున్న నుంచి మాట్లాడుతున్నా, ఏం కోట్లు ఇచ్చారా?
అంటే మళ్ళీ డబ్బు కన్నా చెప్పలే నేను, ఏది ఆశపడి చెప్తున్నా. నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏం చెప్పా, సగమేం చెప్పా, ఇష్టం లేకుండా మీకేం చెప్పా, మీకు అర్థమైందా? అంటే ఆ మెటీరియల్ మీద జ్ఞాపకం ఉంటే మీతో ఇంత మాట్లాడను కదా, అలా కలిసి అందరూ తినము కదా. మరి అట్లాగే ఎప్పుడు ఉంటాను, నన్ను ఎలా పెడితే నేను అలాగుంటాను. ఆయన అనేది అంతే. మా గురువు గారు ఎకిరాల భరద్వాజ గారండి, ఒంగోలు. ఆయన వల్లే తెలుగు వాళ్ళకి బాబాని తెలుసు, నేను సాక్షి. ఆయన పేరు తప్ప అన్నీ ఉన్నాయండి, షిర్డీలో పెట్టారు ఫోటో లోపల. ఎకిరాల భరద్వాజ గారు అంటే అందరికీ తెలుసు, చరిత్ర స్టార్టింగ్ రాసిన ఆయన. ప్రాక్టికల్గా నా లైఫ్ ఈరోజు నేను హ్యాపీగా ఉన్నానంటే నాకు బాబా కంటే ఎక్కువ ఆయనేనండి. ఆయన లేకపోతే నాకు తెలియదండి. బాబా అంటే దేవుడిగా కాదండి, ఒక పట్టండి. ఇప్పుడు మీరు నా వెల్విషర్ అంటారు, వెల్విషరే దేవుడు. ఇప్పుడు ఒకరు అంటారు మా అక్కే నా ఇన్స్పిరేషన్ అంటారు, ఇన్స్పిరేషన్ అంటే దేవుడు కదా. ఇన్స్పిరేషన్ అంటేనే దేవుడు. నాకు చెప్పడం ఇంగ్లీష్ రాలా. రోల్ మోడల్ అన్నా దేవుడే. నీకు రోల్ మోడల్ ఏంటి? నువ్వు ఇంకో రోల్ మోడల్ లేదని సిగ్గులేదు చెప్పడానికి నీకు. ఇంకోరేంటి నీకు రోల్ మోడల్? నీకు నువ్వే రోల్ మోడల్. ఇంకోరిని అనుసరించడం ఎందుకండి? స్నేహితులు అంటేనే వాడుకొని దొబ్బేవాళ్ళు అని అర్థం. వాళ్ళకు అనుకూలంగా మనల్ని మంచుకుంటారే తప్ప చిన్న చిన్న సహాయాలు చేసి మన జీవితాన్నే నాశనం చేసేస్తారు. నేను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదండి. వచ్చిపోయిన వాళ్ళు, తిన్నవాళ్ళు, ఏమర్చిన వాళ్ళు, దొంగిలించిన వాళ్ళు ఉండొచ్చు, కానీ నన్ను కంట్రోల్ చేసి బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళే నా ఇష్టం, నా లైఫ్. సొసైటీ అనేది నాకు లేదు, నేనే సొసైటీ. నాకు సొసైటీ తొక్కడే ఏంటి? నువ్వు నేనే సొసైటీ. నేను భయపడేంత సీన్ నీకుందా? నువ్వేమన్నా రామకృష్ణ పరమహంసులా లేకపోతే శంకరాచార్య? నీకు నేను భయపడ్డం ఏంటి? నువ్వు నాకంటే పెద్ద తొక్కడాగాడు, నీకు నేను భయపడ్డం ఏంటి? మీకు అర్థమైందా? సొసైటీ అంటే భయపడడానికి ఒక అర్హత ఉండాలి. అక్కడ మీరు రెస్పెక్ట్ ఇవ్వడానికి ఒక అర్హత ఉండాలి. నువ్వు కారు పొడుగ్గా కారు తెచ్చి పెట్టుకునేదే దొంగ కారు, దానికి నీకు రెస్పెక్ట్ నేను ఇవ్వడం ఏంటి? నా రిక్షా గొప్పది, నా నడక గొప్పది. రమాప్రభ రిక్షాలో దిగినా అమ్మా నమస్తే అంటారు, నువ్వు కారులో దిగినా ఇది ఎక్కడ దుబ్బావే అని అడుగుతారు. నీకు నాకు తేడా లేదు. అది అండి రెస్పెక్ట్. రెస్పెక్ట్ అనేది వాళ్ళు ఇచ్చేది, మనం చూపించుకుంటే వచ్చేది రెస్పెక్ట్ కాదు, దరిద్రంగా ఉంటుంది. అవును, మీరు వస్తేనే అందుకే చెప్పా, రౌడీలు నేను బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని అమ్మా ఈ నా కొడుకుల దగ్గర మనకి ఎందుకని నమస్తే అన్నయ్య అంటే అసహ్యం. అది నీ మీద ప్రేమతో, నీ మీద గౌరవంతో లేచి నిలబడితే నీ గౌరవం. నేను చూసి భయపడిపోయి దండం పెడితే అది గొప్ప అనుకుంటే ఇట్టు నడుస్తాడు, వాడు పటక్కన లేచిపోతూ ఉంటాడు పైకి, టొక్కన పోయి తల వెళ్ళిపోతాడు. అప్పుడు ఏం చేస్తారు? లేచినాడు. ఇది నిజం కదా? ఇది ఊరికే తల ఊపకండి, అన్నిటికీ పొద్దు నుంచి అన్నిటికీ తల ఊపేస్తున్నారు మీరు. లేదమ్మా, అన్ని నిజమైతేనే తల భయంతో తల ఊపితే ఎంత అవమానం అండి. నీ మీద ప్రేమతో నేను రెస్పెక్ట్గా ఉండటం నీకేను. ఎందుకులే వీడితో గొడవలు, ఎందుకులే దీంతో గొడవలు, ఈ చెత్తం ఉండాలి స్నేహాలు, ఇది దరిద్రం అనుకోని చేసేది ఒక రెస్పెక్టా? నువ్వు మూలలో కూర్చున్నా అమ్మా తిన్నావా అని వచ్చి పలకరిస్తారే నన్ను, అది రెస్పెక్ట్. బాయ్ అంటే ఏంది రెస్పెక్ట్? ఎక్కడాలి రెస్పెక్ట్ పొండి పడండి. ఏం అవుతుంది? కరెక్టే. కరెక్టా? ఊరికే కరెక్ట్ అంటున్నారా? ఇది కూడా పెట్టండి, మీతో మాట్లాడేది కూడా ఉన్నాయి అక్కడ. అది ఓకే అమ్మా. ఏంటి వీళ్ళందరూ ఎవరు ఇక్కడ? వీళ్ళంతా నాటు మందు అమ్ముకుంటారు. ఎవ్రీ 2 months 3 monthsకి ఒకసారి వచ్చి ఇక్కడ వేసుకుంటారు, ఉంటారు 10 days 15 days. మొత్తం ఊరంతా తిరుగుతారు, అన్ని ఊరు నుంచి వస్తారు. ఓకే ఓకే, సరే అమ్మా, సైలెన్స్. సరే, ఇప్పుడు మన ఫైనల్గా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, మీ లైఫ్, మీ జీవితము ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న అది ఇండస్ట్రీ వాళ్ళు అనుకోండి, బయటి వాళ్ళు కావచ్చు, మీ జీవితాన్ని ఎలా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, మీ జీవితం వాళ్ళకి ఎలాంటి గుణపాఠం నేర్పించాలని మీరు అనుకుంటారు? గుణపాఠం కంటే కూడా ఇప్పుడున్న జనరేషన్కి ముందు మనం మాట్లాడే భాష అర్థం కాలే. అది కాదండి, కాదు భావం. భాష అంటే భావం. ఇప్పుడు మీరు ఇక్కడే చూశారు, ఒకటి అన్నాము, వాళ్ళు ఫేస్లో రియాక్షన్స్ కానీ ఒక ప్రేమ కానీ రెస్పెక్ట్ కానీ భయం కానీ ఉండటం వల్ల, అట్లాంటప్పుడు మాది ఏమి ఎలా ఇన్స్పిరేషన్గా వాళ్ళు తీసుకోగలుగుతారు? వాళ్ళు ఒక టైప్కి మోల్డ్ అయిపోయారండి, ఒక మెకానిజంకి మోల్డ్ అయిపోయారు. మెకానిజం
మాది ఏంటంటే నేర్చుకున్నాం. ఉమ్, ఇప్పుడు అప్పుడు వచ్చి మేము నేర్చుకొని వచ్చాం. నేర్చుకొని సక్సెస్ అయిన తర్వాత కూడా నేర్చుకున్నాం అంటే మా తపన. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు నేర్చుకోవడానికి ఏమీ లేదు, వాళ్ళకి ఏం అవసరంలా. వాళ్ళకి కావాల్సింది ఓన్లీ ఇన్కమ్. ఓకే. సో మీ జీవితం నుంచి ఎలాంటి గుణపాఠం వాళ్ళకి రాదు. గుణపాఠం అంటే కొన్ని వాళ్ళ దగ్గర మేము నేర్చుకొని ఉంటే ఇప్పుడు ఈ సొద మీకు చెప్పే అవకాశం మాకు ఉండేది కాదు. మీరే నేర్చుకోవాలి. మేము నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. అందుకని వాళ్ళ దగ్గర సైలెంట్గా ఉండటం మా రెస్పెక్ట్, ఓకే. మర్యాద. సరే, ఒక ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై రమాప్రభ గారికి ఒక రమాప్రభగానే పుడతా. అవకాశం వచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేయమంటే ఏ తప్పులు చేయకుండా ఉంటారు మీరు లైఫ్లో? ఏ సబ్జెక్ట్ ఏ తప్పులు చేయకుండా ఉంటారు? ఇప్పుడు ఏ చేస్తే అట్లా తీసుకుంటే కొంచెం తక్కువే. ఏం తప్పులు చేయొద్దు అనుకుంటారు, రిపీట్ చేయొద్దు అనుకుంటారు మీరు? ప్రేమించడం చేయను, ఉమ్, ప్రేమ అనేది పెట్టుకోను. ఉమ్. ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాదు. ఏ మనుషులు మీ జీవితంలోకి రావద్దని కోరుకుంటారు ఇప్పుడు మళ్ళీ జన్మ వస్తే? చెప్పండి. ఏ జీవితం ఇంకా మీటర్ రాకూడదు అనుకుంటే ఇప్పుడే లేరు కదా. ఇప్పుడే లేనప్పుడు ఇంకో రావటం అంట. కానీ ఒక లక్ ఉందండి నాకు. ఒకరికి కట్టుబడేదాన్ని కాదు నేను కట్టుబడను. ఉన్నా లేకపోయినా ఒకేలాగుంటా. ఇప్పుడు ఈ ప్లేస్లోనూ ఉండగలిగా, ఇక్కడ మాట్లాడగలిగా. వీళ్ళకంటే నేను మామూలుగా ఉన్నా, నాకు తెలుసు అది. కాబట్టి ఇంకొంది నాకు తృప్తిగా ఉంది. కాబట్టి ఇలా ఉండాలి అలా ఉండాలని లేదు, రమాప్రభగా పుట్టాలని మాత్రం ఉంది. ఎందుకంటే ఈ జన్మలో నాకున్న కొన్ని ఫీలింగ్స్ కోసం నేను నెక్స్ట్ జన్మ రావాలి అనుకుంటా. బట్ నేను ఉన్న విధం చూస్తే జన్మ ఉండదేమో అనిపిస్తుంది. అంత తృప్తిగా ఉన్నా. రెండు మీనింగ్లు అర్థమైందా? ఒకటి నా పర్సనల్ ఆశ, ఇంకోటి నేను ఉన్న లైఫ్కి నాకు ఇంకో జన్మ ఉండదు, నాకేం అవసరం లేదు ఇంకా. ఓకే, అట్లా. ఓకే. ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేమి చెప్పాలనుకున్నా. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. రైట్.